మీ ముందుకు మరో కొత్త వీడియోతో వచ్చిన కొత్త హోటల్తో వచ్చాను. అదే మన విజయవాడ ఆటనగర్ లో ఉన్న ఆహా రెస్టారెంట్ కి అయితే వచ్చానండి. ఆహా రెస్టారెంట్ మనకు వచ్చేప్పటికి జస్ట్ వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి మనకి 50 రూపీస్ వీళ్ళ దగ్గర మినీ మిసేజ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళ దగ్గర చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఇలా చాలా ఉన్నాయి. అది కాకుండా మన ఆటనగర్ లో వీళ్ళు వచ్చేప్పటికి అరిటాకులో భోజనం అయితే పెడుతున్నారు. ఏమేమి ఐటమ్స్ ఉంటాయి దీంట్లో, వాళ్ళు ఇచ్చే అరిటాకు భోజనంలో ఎటువంటి ఐటమ్స్ ఉంటాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందు మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూద్దాం అండి వెళ్తే ఇంకేమేమి ఉన్నాయి పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకుందాం. మనకి ఆహా మెస్ అనేది బయట నుంచి అయితే మనకి అవుట్లుక్ అయితే ఇలా ఉంటుందండి. మన ఆహా రెస్టారెంట్ యొక్క మనకి మెనూ అయితే ఇలా ఉందండి. ప్రైస్ కానీ అంతా మనకి అటాక్ భోజనం 100, స్పెషల్ 150, మనకి చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రెష్ బిర్యానీ అన్ని చాలా ఉన్నాయండి మనకి. ఈ ఆహా రెస్టారెంట్ లో సభ్యుకి మనకి సిట్టింగ్ కానివ్వండి, వీళ్ళ ఏఎంఎస్ కానీ చాలా కూల్ అండ్ ప్లెజెంట్ అండి. మనకి సిట్టింగ్ అయితే 40+ మెంబర్స్ ఎట్ ఎ టైం వచ్చి కూర్చుని తినే హెవ్ సిట్టింగ్ ఉందండి. వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి మనకి వెజ్ థాలీ వెరీ స్పెషల్ అండి. అసలు వెజ్ థాలీలో ఏముంటుంది, ఎటువంటి ఐటమ్స్ వస్తాయనేది పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఇప్పుడు తెలుసుకుందాము. మన ఆహా రెస్టారెంట్ లో అయితే స్పెషల్ మీల్స్ అసలు ఏం వస్తాయని చూద్దాం మనం. 2 రకాల స్వీట్స్ వస్తాయి సార్. 2 రకాల స్వీట్స్. ఎస్. ఒక ఆవకాయ, ఒక రోడ్డు చట్నీ సార్. ఓకే. 2 రకాల ఫ్రైలు వస్తాయి సార్. ఏదన్నా కానీ అంటే మెనూ చేంజ్ అవుతా ఉంటుంది. మెనూ చేంజ్ అవుతా ఉంటుంది సార్. అది ఫ్రైలు 2 వస్తాయండి సార్. ఓకే. ఒక గుజ్జు కూర, ఒక ముద్దపప్పు, ఒక కూరపప్పు. ఓకే. ఒక ఫ్లేవర్ రైస్, పన్నీర్ కర్రీ. ఎస్ సార్. రోటీ విత్ రైస్. వైట్ రైస్ విత్ పాను. ఇది మనకు వచ్చేటప్పుడు ఏంటంటే ఆహా రెస్టారెంట్ మనకి స్పెషల్ మీల్స్. ఇదే స్పెషల్ మీల్ వచ్చి మనకి వీళ్ళ మంగళగిరిలో బ్రాంచ్ ఉందండి, శ్రీ రాయల్ దావత్. దాంట్లో కూడా ఇదే స్పెషల్ మీల్స్ అయితే మనకి అక్కడ అవైలబుల్ గా ఉంటుంది. మన ఆహా రెస్టారెంట్ లో వచ్చేప్పటికి టోటల్ గా అరిటాకు భోజనం అంటే మనకి ఇలా ఉంటుంది అనమాట. పప్పు, ఒక మసాలా కర్రీ, ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ, మనకు వచ్చేటప్పటికి పెరుగు, రైస్. ఓకే అండి, ప్రస్తుతం మనం విజయవాడ ఆటనగర్ లో ఉన్న ఆహా రెస్టారెంట్స్ లో ఉన్నామండి. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ వెళ్దాం, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది. నమస్తే భయ్య. నమస్తే. పేరు భయ్య? శరత్ కుమార్ అండి. శరత్ కుమార్ గారు, ఎలా ఉందన్న ఫుడ్? ఎలా ఫుడ్ బాగుంది. అంటే మీరు ఏం తీసుకున్నారు? బిర్యానీ తీసుకున్నాం. బిర్యానీ దమ్ తీసుకున్నాం. దమ్ బిర్యానీ తీసుకున్నారు. మీల్స్ కూడా ఎప్పుడు టేస్ట్ చేశారా వీళ్ళ దగ్గర? మీల్స్ ఎప్పుడు చేశాను, నా ఫ్రెండ్స్ చేశారు. ఎలా ఉందన్న బిర్యానీ? ఎలా ఉంది? బిర్యానీ బాగుంటుంది. ఓకే సార్, ఎలా ఉందండి మీల్స్? ఎలా ఉంది? ఆటనగర్ లో ఉన్న మెస్సులు గాని, హోటల్ గాని, భోజనాలు గాని దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ భోజనం చేస్తున్నాను. షెడ్కి వచ్చినప్పుడల్లా దీనంత నెంబర్ 1 ఎక్కడ ఏది లేదు. బాగుంది, ఇది వాస్తవం. ఓకే రైట్. ఈ ఆహార రెస్టారెంట్ లో స్టార్టింగ్ అయితే మనం స్పెషల్ మీల్స్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. మనకి స్పెషల్ మీల్స్ అయితే ఇలా ఉంటుంది. నెయ్యి ఇస్తారు, కందిపొడి ఇస్తారు, కర్రీస్ ఉంటాయి చక్కగా. మనకి వెజిటేబుల్ పులావ్ కూడా ఇస్తున్నారు, 2 రకాల స్వీట్స్ ఇస్తున్నారు. మనకి ఒక మసాలా కర్రీ, పప్పు కానివ్వండి, మనకి ఆవకాయ, మనకి గడ్డ పెరుగు కూడా ఇస్తున్నారు. రైస్ కూడా మనకి ఏంటంటే వేడి రైస్ అనమాట. ప్రతి కూడా మనకి వేడి రైస్ మనకి. మనం పుల్కాతో స్టార్ట్ చేద్దాం. పుల్కాల వీళ్ళు మనకు మసాలా కర్రీ ఇచ్చారు, అసలు చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. చాలా కర్రీ అయితే కవన్ చెప్పుకోవాలా. ఎందుకంటే మసాలా అంటే మనకి స్పైస్ ఉంటే బాగుంటుంది. అందులో చపాతీ, రోటీలు వాటిలో మనకి ఇలా ఉంటేనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. స్వీట్ అండి, వీళ్ళు 2 రకాల స్వీట్స్ ఇచ్చారు మనకి. ఒకటి రవ కేసరి ఇచ్చారు, దీంట్లో కూడా గిరి యూజ్ చేశారు, అందుకే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి చూడు పరమాణం అన్నమాట. ఇవేంటంటే మన రెగ్యులర్ గా ఒకటే మెనూ ఉండదండి, స్వీట్స్ కూడా చేంజ్ అవుతాయి, మరి మెనూ కూడా చేంజ్ అవుతుంది. ఇది ఇవాళ మెనూ మనకు వస్తుంది. రైస్ వేడి రైస్ అండి. మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మనకి ఎప్పటికప్పుడు వేడిగా ప్రిపేర్ చేస్తారు ప్రతిదీ కూడా. మనకి రైస్ అయితే ఒక రైస్ లో మనం పప్పు వేసుకుంటాయి కదా అండి.
పప్పు మాత్రం చాలా బాగుంది. చెప్పాలని సింపుల్ గా మన హోమ్లీ ఇంట్లో స్టైల్లో మనం చేసుకుంటే ఎలా ఉంటే ఏంటంటే అలా ఉంది. మనకి చాలా నీట్ గా ఉంది. నాకు ఎంతో ఇష్టమైన కాంబినేషన్ అండి ముద్దపప్పు ఆవకాయ. ముద్దపప్పు ఎంపీగానే బాగుంటుంది. మీకు ఎంతమంది ఇష్టమో ముద్దపప్పు ఆవకాయ కామెంట్ చేయండి, చూద్దాం ఒక్కసారి మనం. నెక్స్ట్ లెవెల్ అండి. నిజంగానే ఆ ముద్దపప్పు ఆవకాయ ఆ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. ప్లస్ ఈ పిక్కిల్స్ వీళ్ళు ఏంటంటే బయట కదండి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంట్లో తయారు చేసి మనకైతే వీళ్ళు పిక్కిల్స్ మనకి ఇక్కడ పంపిస్తారు. ఏది కూడా మార్కెటింగ్ తెచ్చింది ఏది లేదు. ప్లస్ ఏంటంటే టోటల్ గా మనకి చూడండి ఒక్కసారి టోటల్ ఆర్గానిక్ గా ఆ కలర్ కోసం కలర్స్ యూజ్ చేయడం కానీ అది ఏదైనా టేస్టింగ్ సాల్ట్ కానీ వెజిటేబుల్ యూజ్ చేయడం అయితే ఏం లేదు దగ్గర. ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆవకాయ ముద్దపప్పు నెక్స్ట్ లెవెల్. మన గుత్తి వంకాయ కాంబినేషన్ గుత్తి వంకాయ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఒకసారి గుత్తి వంకాయ ఆ మసాలా కలుపుకొని తింటే మామూలుగా ఉండదు, వేరే లెవెలే. అబ్బా ఏం కుదిరిందని కదా లెవెల్. అయితే మనం ఇక్కడ మీల్స్ కూడా ట్రై చేసాను. ఒకసారి వీళ్ళ దగ్గర చికెన్ దమ్ బిర్యానీ కానీ చికెన్ ఫ్రై పీస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్న. మనకి ఇందాక సబ్స్క్రైబర్ మన కస్టమర్ చెప్పారు, ఒకసారి చూద్దాం. చాలు చాలు ఎంటీ తిని చూద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే. నేనైతే దీన్ని మామూలుగా స్పైసీగా ఉంటుంది అనుకున్నా, లేదంటే చాలా బాగుంది. మనకి మన ముస్లిమ్స్ హోటల్స్ తింటే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఉంది, చాలా బాగుంది. భాజీ కూడా కొద్దిగా డిఫరెంట్ గా అనిపిస్తుంది. చూద్దామండి మామూలుగా భాజీ ఎలా ఉంటుంది వీళ్ళ దగ్గర. బాగుంది భాజీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. ఇది దీంట్లో వీళ్ళు ఏంటంటే మనకు కొద్దిగా స్పైసీగా ఉంది, భాజీ కూడా చాలా బాగుంది. ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేద్దాం. వీళ్ళ దగ్గర ఫ్రై పీస్ చాలా బాగుంటుంది, ఒకసారి చూద్దాం మనం. ఓకే చాలు చాలు చూద్దాం ఒకసారి. ఫ్రై పీస్ సెమీ గ్రేవీ బాగుంది. ఇందాక మాకు యాక్చువల్గా కస్టమర్ సజెషన్ చేశారు నాకు దమ్ము చికెన్ ఫ్రై నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, సార్ ట్రై చేయమన్నారు. అతను చెప్పినట్టుగానే దమ్ము బాగుంది, ఫ్రై పీస్ కూడా. ఫ్రై పీస్ ఏంటంటే మనకి సెమీ గ్రేవీతో ఇచ్చారు, చాలా బాగుంది. ఇలాంటి పర్సనల్ మనం వేసేప్పటికి ఆహార రెస్టారెంట్ ఆటం నగర్ లో అయితే మనకి వీళ్ళ దగ్గర అంబియన్స్ కానీ వీళ్ళ సిట్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలా. అట్ ఎ టైం 40+ మెంబర్స్ వచ్చిన కూర్చొని హ్యూజ్ సిట్టింగ్ ఉంది, ఏసీ ఉంది. వీళ్ళు ఎవరో వచ్చేప్పటికి 100 రూపీస్, జస్ట్ 100 రూపీస్ కి వీళ్ళు వచ్చేప్పటికి మన అల్టాక్ భోజనం అయితే అందిస్తున్నారండి. ఆ మీల్స్ కానీ వీళ్ళు స్పెషల్ మీల్స్ కానీ బిర్యానీలు కానీ ఆ చికెన్ కర్రీ కానీ నెక్స్ట్ లెవెల్ అండి. స్పెషల్ గా అయితే నాకు ఆ స్పెషల్ మీల్స్ ఇచ్చిన వీళ్ళ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి ఆ ప్లేట్లు ఏదైతే మన అటాక్ లో పెడుతున్నారో ఆ మీల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి. మీరు ఆల్రెడీ ఇక్కడ టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి, లేదంటే ఒకసారి రండి వచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కూడా నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నా ఇన్స్టా ఫాలో చేయండి. వీళ్ళ ఫుడ్ కానీ వీళ్ళ అంబియన్స్ కానీ వీళ్ళ సర్వీస్ కానీ నా ఒక్క రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 కి 4 రేటింగ్ అయితే ఇస్తానండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.